వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణం అంతా అతలాకుతలమైంది. 2 రోజుల కురిసిన వర్షాలకు కామారెడ్డి శివారుప కాలనీలన్నీ 12 కాలనీలు నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని కాపాడాయి. అసలు ఎలాంటి ప్రయత్నం జరిగింది, ఎంత కష్టపడ్డారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మనతో మాట్లాడేందుకు అధికారులు ఉన్నారు. రెస్క్యూ టీం వాళ్ళు పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్రజలను ఎలా సేవ్ చేశారనే అంశానికి సంబంధించి వారి కారు కూడా నీటిలో ఇబ్బందులు పడ్డ పరిస్థితి చూడొచ్చు. ఆ కారు ఎంత ధ్వంసమైంది, దీనికి అంతటికి సంబంధించి ఎవరైనా సరే కాపాడే వాళ్ళు కొట్టుకపోతే ఎంతో ఇబ్బంది ఉంటుంది. వారు అందరినీ కూడా కాపాడే వాహనం ఇది, రెస్క్యూ వాహనం ఇది. అందులో భాగంగా వారి వాహనం కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఇది రెస్క్యూ టీం సంబంధించి అధికారి ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ మీ పేరేంటి? సందన్ అండి, నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కామారెడ్డి. సార్ ఏం జరిగింది సార్? నిన్న అంతా కామారెడ్డి అంతా కూడా జలమయమైంది. అసలు మీరు ఎంతమంది రెస్క్యూ చేశారు, ఎంత సిబ్బంది దీనికి అంతటి కూడా కాపాడే ప్రయత్నం జరిగింది? మేము నైట్ వరకు 247 మందిని సేవ్ చేసినాము. ఈ ఏంటంటే ఇవి చిన్నమల్లెడ్లో 2 విలేజ్లు మునిగిపోయినాయి. అంటే మనం రెస్క్యూ తీసుకుని పోతుంటే ఆల్రెడీ ఇక్కడ పంతులు తట్టుకున్నారు అనగానే మనం రిటర్న్ వచ్చినాం. వచ్చి ఆ పంతులు ఒకరు తీసినాం. ఆ పంతులు తీసేసరికి ఇవి చెరువు కట్టలు దిగిపోయి ఫుల్ వాటర్ వచ్చి మా వెహికల్ కూడా స్టక్ అయిపోయింది. మళ్ళీ స్టక్ అయిపోయినాం కానీ మా నైట్ 1 o'clock వరకు దాదాపు 247 మెంబర్స్ సేవ్ చేసినాం. అయితే సార్ చెప్పండి, కామారెడ్డి పట్టణంలో ఎప్పుడు కూడా ఇలా వరద రాలేదు, ఏ రోజు కూడా ఇలాంటి వరదలు సంభవించలేని పరిస్థితి. ఒక్కసారిగా కామారెడ్డి పట్టణం చుట్టుముట్టు కూడా 12 కాలనీలని కూడా నీట మునిగిన పరిస్థితి. ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? కాపాడే సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు. మాకు ఏంటంటే అందరూ సేవ్ చేయాలని ఒకటి తప్ప ఇంకో ఆలోచన లేదు. నైట్ అంతా ఎంతవరకు చేసిపోతాం. ఈ రోజు కూడా ఏమన్నా విలేజ్లో మన గ్రామ పంచాయతీ విలేజ్లో అవి కూడా మేము క్లీన్ చేసినాకనే బయటకు వెళ్తాం. అయితే సార్ చెప్పండి, ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి కామారెడ్డి పట్టణంలో నిన్న చిన్నమల్లారెడ్డి చెరువు తెగిపోయింది అన్నప్పుడు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అందులో భాగంగా ఈ రోజు కూడా కామారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితి, మరింత వరద ఉధృతం అవుతే ఎలా ఉంటుంది సార్ పరిస్థితి? ఇక్కడ కలెక్టర్ గారి మంచి కోఆపరేషన్ ఉన్నది. కలెక్టర్ మరి మా డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసుకుంటా మనం సంప్రదించి ఏం జరుగుతుంది తీసుకుంటున్నారు. ఎటువంటి విపత్తు అయినా ఎదుర్కొనికి సిద్ధంగా ఉన్నాం. ఎస్డిఆర్ఎఫ్ టీము 2 ఎస్డిఆర్ టీము నిజామాబాద్ నుంచి నిన్న డిచ్పల్ నుంచి పిలిపించాం. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా పిలిపించినాం. ఈరోజు కూడా ఎస్డిఆర్ఎఫ్ టీము అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ 2 మొత్తం ఉంటుంది. మన ఎస్డిఆర్ టీం ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డిఆర్ టీం కూడా అవైలబుల్ ఉంది. ఎటువంటిదైనా మేము ఎదుర్కొంటాం. ప్రధానంగా చూడొచ్చు, ఎవరైతే అధికారులు ఉన్నారో వీరందరూ కూడా పూర్తి స్థాయిలో అందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేశారు. 250కి పైగా మందిని కాపాడమని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ స్కూల్లో పిల్లలు మేము తీస్తుంటుంటే పిల్లల కేకలు వేస్తున్నారు, సోర్ అని మమ్మల్ని కాపాడు అంటుంటే వాళ్ళను తీయడానికి మేక్సిమం ట్రై చేస్తే మా వెహికల్ అలా మిస్ అయిపోయింది. పిల్లలను చాలా మంది పిల్లలు తీయవలసి వచ్చింది. గ్రౌండ్ లో ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. అసలు గ్రౌండ్ లో వాళ్ళందరూ అసలు ఎలా కాపాడే ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? నిన్న వరదలు వచ్చి కామారెడ్డి పట్టణం అంతా కూడా వరదలమయమైంది. దాంట్లో ప్రధానంగా మీరు గ్రౌండ్ లోకి వెళ్తారు, అంటే నీటిలోకి వెళ్ళినప్పుడు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అప్పుడప్పుడు కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. అసలు మీరు ఎంత రిస్క్ తీసుకున్నారు, ఎలాంటి ఈ విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు? నిన్న మార్నింగ్ నుంచి మనకు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి 3 ఊర్లు, ఇనాం తాండా, ఒంటిమామిడి తాండా అండ్ శివశంకర్ తాండా, 3 తాండాల గ్రామ ప్రజలు మునిగిపోయారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికోసం రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్స్ మేము డిస్పాచ్ అయ్యే క్రమంలో ఆ డెస్టినేషన్ చేరుకోవడానికి నదులు అని కాలువలు పొంగి రోడ్లను కొట్టుకుపోయినాయి. ఆ లోపలనే మా పక్కన విలేజ్లో చాలామంది కొట్టుకుపోతున్నారు. కనీసం వీడియో తీసుకోవడానికి విజువల్స్ లేవు, కాపాడడానికి ఎక్కువ ఎక్విప్మెంట్ లేదు. అంటే ఉన్న పార్టీస్ అంతా డిస్పాచ్ అయినాయి. టౌన్లో కొందరు, పక్కకు కొందరు. వాళ్ళు ఎస్డిఆర్ఎఫ్కి ఎన్డీఆర్ఎఫ్కి మా ఆఫీసర్స్ ఇంటికి ఇవ్వడం జరిగింది. ఉన్న వారిని సేవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ నుంచి ఆ సివియారిటీ ఉన్న లొకేషన్కి వెళ్ళే క్రమంలో ఈ పక్కన ఉండే స్కూల్స్ పిల్లలు ఒక 200 పైన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఇక్కడ నుంచి మనం ఆ డెస్టినేషన్ చేరుకోవాలి. ఆ పాయింట్కి ఇదే రోడ్డు. ఇక్కడ వెళ్ళే క్రమంలో ఆ పిల్లలు అరుస్తున్నారు మనల్ని సేవ్ చేయమని. కానీ వాటర్ హైట్ 5 feet కంటే ఎక్కువ వెళ్ళిపోయింది. మీరు చూస్తుంటూ డివైడర్ పైకి వాటర్ వచ్చేస్తున్నాయి. ఎట్ ఏ టైం ఎస్డిఆర్ఎఫ్ మేము జేసీబీల సహాయంతో ఈ మధ్యలో వాలంటీర్గా మాకు హెల్ప్ చేస్తున్నాం. ఆల్రెడీ సేవ్ చేసినాం, అందరినీ ఎవాక్యువేట్ చేసినాం. కానీ మా మెయిన్ ఏజెంట్ ఏంటంటే పిల్లలు 5 feet కంటే తక్కువ ఉన్నారు. వాటర్ వాళ్ళ లెవెల్ కంటే ఎక్కువ వచ్చేసింది.
అక్కడ బోటు అసెంబ్లీ చేసి బోటు తీసుకునే పరిస్థితి లేదు, వాళ్ళని బ్యాక్ విలేజ్లో తీసుకెళ్ళాలి. ఆ క్రమంలో మేము ఇక్కడ మా ఆఫీసర్ గారు మరియు మా సిబ్బంది వాళ్ళందరూ ఇక్కడ డిస్పాచ్ అయ్యి ఒక ఇద్దరం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కావాల్సిన కొంచెం స్ట్రెంత్ ధైర్యం ఇచ్చేసి పక్కకి తీసుకెళ్లే క్రమంలో ఒక్కసారి ఫ్లాష్ మాబ్ లాగా అసలు ఇది ఈ ఏరియాలో హైయెస్ట్ ప్లేస్, వెహికల్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ పెట్టుకోలేము. ఇదే హైయెస్ట్ ప్లేస్, ఎందుకంటే మీరు డౌన్ చూసుంటారు, అది సరంపల్లి ఇక్కడ కంటే హైట్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ పెట్టుకున్నాం కానీ ఫ్లాష్ మాబ్ లాగా అసలు చూడడానికి కూడా అర్థమవుతలేదు, వాటర్ వచ్చేసినాయి. ఆ క్రమంలో ఏమైపోయిందంటే మేము ఒక టాటిక్ ప్లే చేసినాం. మొదట జేసీబీ, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ వెహికల్, ఎందుకంటే మేము రెస్క్యూ చేసి 40 మెంబర్స్ అందులోనే ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ ఉన్న సివిలియన్స్ని ఎవాక్యువేట్ చేసిన తర్వాత మేము అక్కడ నుంచి బయటకు వచ్చి మాకు ఇప్పుడు కామారెడ్డి మొత్తం రెస్క్యూ కాల్స్, ఒక దగ్గర 3, ఒక దగ్గర 4, ఒక దగ్గర 5, ఒక దగ్గర బోట్ అవసరం ఉంది, ఒక దగ్గర రోప్ అవసరం ఉంది, మొత్తం కమ్యూనికేట్ చేసి 240 మెంబర్స్ సేవ్ చేస్తూనే ఉన్నాం. కానీ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ సర్కిల్ చూసారా, జంక్షన్ చూసారా, ఆ వాటర్ మొత్తం ఈ జంక్షన్ నుంచి ఫుల్ స్ట్రీమ్ వచ్చేసింది. ఆ వెహికల్లో నేను అండ్ మల్లేష్ అని ఒక డ్రైవర్ ఇద్దరం ఉన్నాం. అసలు ఊహించలేము అంత, ఆ వెహికల్ కొట్టి పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు ఆ మల్లేష్ అనే వ్యక్తి అక్కడ పోల్ కనిపిస్తుందా, ఆ పోల్ ఎక్కి నా లైఫ్ సేవ్ చేసుకున్నాడు. నేను అక్కడ నుంచి కొట్టుకుపోయి అక్కడ నుంచి అంటే స్ట్రీమ్కి ఎదురుగా రాలేము కాబట్టి మేము ఆల్రెడీ ట్రైనింగ్ చేసినాము. అట్లా మాకు కొంచెం నాలెడ్జ్ ఉంది ట్రైనింగ్ మీద, ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి బయటకు వచ్చేసాం. దట్టు వెహికల్ పోయినా మా దగ్గర బోట్ లేకపోయినా రోప్ సాయంతో 240 మెంబర్స్ సేవ్ చేయగలిగినాం మేము. కానీ ఇంకా ఎక్విప్మెంట్ ఉండి ఇంకా సపోర్ట్ దొరుకుంటే అంత క్లౌడ్ బెస్ట్ రాకపోయి ఉంటే ఇంకా చాలా చేసే అవకాశం ఉండే. అప్పటికి ఎన్డీఆర్ఎఫ్తో మేము కొంచెం కమ్యూనికేట్ చేసాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా వారందరి సాయంతో ఫైర్ సిబ్బంది ఏదైతే కామారెడ్డి ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో 240 మంది విద్యార్థులను కాపాడమని చెప్తున్నారు. ఎందుకంటే ఇది నాగిరెడ్డిపేటకు సంబంధించిన గురుకుల పాఠశాల బాయ్స్. ఇది ఈ పాఠశాలకు సంబంధించిన 200 మంది నీటిలో చిక్కుకున్నాం, మమ్మల్ని కాపాడనండి అర్థనాదాలు పెట్టిన పరిస్థితి ఇదే పాఠశాల. నిన్న ఈ పాఠశాలలో నాగిరెడ్డిపేట మండలానికి సంబంధించిన గురుకుల పాఠశాల కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో సరంపల్లిలో ఉంది. ఇదే పాఠశాల నుంచి 240 మందికి పైగా విద్యార్థులను కాపాడమని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ భారీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో ఒక్కసారిగా వర్షాలకు కామారెడ్డి పట్టణం అంతా అతలాకుతమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సకాలము స్పందించడం వల్ల 240 మందిని కాపాడడం, అదేవిధంగా చిన్నా మల్లారెడ్డికి సంబంధించిన చెరువు ఒక్కసారిగా తెగిపోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా నీటిమయమైంది. అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కామారెడ్డి ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ భారీ వర్షాలు ఒక్కసారిగా రావడంతో పట్టణ ప్రజలతో పాటు అందరినీ ఉత్కంఠకు గురి చేసింది. అందులో భాగంగా కాలనీ వాసులు పూర్తిగా కొన్ని కాలనీలు అయితే అతలకుతలమయ్యాయి. రాత్రి కరెంటు లేకుండా నిద్ర లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కామారెడ్డి పట్టణంలో మరింత ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. జిల్లా కలెక్టర్లు పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పటిని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కామారెడ్డి పట్టణంలో నెలకొంది. ఇది పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.